హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు అయితే 4:30కి అయితే మార్నింగ్ నిద్రలేసానండి. మార్నింగ్ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా నేను ఏమేమి పనులు చేశాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పొద్దున్నే దేవుడు పూజ సామాన్ అయితే తోముతున్నానండి. ఇంకా లేవంగానే బయట అంతా క్లీన్ చేసేసి నీళ్ళు చల్లేసాను. అంటే నీళ్ళు కొంచెం ఆరేలోపు దేవుడి సామాన్ అయితే క్లీన్ చేసేసానండి. మా వారైతే స్నానం చేసేసి దేవుడికైతే పూలు కోస్తున్నాడు. ఇది ఏకాదశి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. ఇంకా విజయవాడకి కొంచెం పనింది, మొన్న ఒకసారి వెళ్ళారు కదండి. ఇంకా అదైతే కన్ఫర్మ్ అయింది. ఇంకా అది ఒక 3 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా ట్రైనింగ్ తీసుకోవడానికైతే వెళ్తున్నాడనమాట. మార్నింగే లేసేసి ఇంకా దేవుడికైతే పూజ చేసేసి వెళ్తాను అని చెప్పాడు. సరే అని చెప్పి నేను మొత్తం క్లీన్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇంక ఇండ్లు వాకిలి మొత్తం చిమ్మేసి ముగ్గు పెట్టేసి ఆయనకి దేవుడు పూలు అంటే ఆయనే కోసుకున్నారులేండి. ఇంకా ఆ ఇంటి దగ్గర పూలు తెచ్చి పెడతాం కదా, ఇంకా ఉదయాన్నే ఏం వెళ్తాంలే, మల్లెపూలు ఉన్నాయి కదా అవి పెట్టేసాయి అని చెప్పాను. కొంచెం రోజా పూలు కూడా ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయండి, పండగ రోజు తెచ్చినవి. అవి కొన్ని ఇవి కొన్ని పెట్టేసి దేవుడికి అయితే పూజ చేశారు మార్నింగే. ఈరోజైతే 4:30కే మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా బయటికి వెళ్తున్నారు కదా, అది కాక బండి వేసుకొని వెళ్తున్నాడండి. ఇంకా అందుకని పూజ చేసి వెళ్ళమని చెప్పాను. ఇంకా నేనైతే ఆయన పూజ చేసేలోపు బయట ముగ్గు అయితే వేశానండి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కలర్స్ అయితే వేసేసి పసుపు కుంకుమ అయితే పెట్టాను. టైం ఉంటే నాకు ఇష్టం అండి బాగా ముగ్గులు పెట్టుకొని కలర్స్ అవి వేసుకోవడానికి. కలర్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. నెల్లూరుకి వెళ్ళినప్పుడు నేను సామాన్కి వెళ్తాను కదా, అక్కడైతే తెచ్చి పెట్టుకుంటాను. కేజీల లెక్కన అమ్ముతారు, అక్కడైతే తెచ్చి పెట్టుకుంటానండి. ఇంక ఈ మధ్య ఎండబడి లేస్తున్నాను కదా, అందుకని కలర్స్ అయితే పెద్దగా వేయట్లేదు. ఇంకా ముగ్గులో పూలు అయి పెట్టేసి వచ్చేతలకి మా వారైతే ఇలా దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసి హారతి అయితే ఇస్తున్నారు. ఇంక ఇంట్లో కొంచెం బాదం పప్పులు ఉంటే అవి అయితే నైవేద్యంగా పెట్టేసి ఇంకా మార్నింగ్ పూజ అయితే చేసేసారండి. నేనైతే వెండబడి ఇంకా ఆగ్నేయ దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము. కాఫీ కాదండి, ఇది బూస్ట్ అనమాట. కాఫీ ఈవినింగ్ తాగుతాము, బూస్ట్ మార్నింగ్ తాగుతామండి. ఇంకా ఆయన చేసేలోపు నేనైతే బూస్ట్ కలిపి ఇచ్చేస్తున్నాను. ఇంకా తెల్లవారులేదు చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి 5:15 ఏమో అయ్యింది. ఇంకా ఆయన అయితే బయలుదేరుతున్నారనమాట. అంటే ఫాస్ట్గానే పనులన్నీ చేసేసాము. అక్కడికి వెళ్ళే తలకి విజయవాడ కదా, 10 అలా అవుతుంది. 10 కల్లా అక్కడికి వెళ్ళాలన్నమాట. మరి మనం ఎండబడే కొద్దీ ఇంకా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అంటే లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా ఎక్కడ వెళ్తాడో అని చెప్పి నేను కూడా ఇంట్లో పనులు ఫాస్ట్గా చేసేసానండి. నిన్న కార్ పెట్టడానికి వెళ్ళామండి. ఏకాదశి రోజు మేము నెల్లూరుకి వెళ్ళాం కదా, అప్పుడైతే తులసి చెట్లు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా ప్లేస్ ఉంది కదా, మీరు ఆల్రెడీ గార్డెన్ చూసినప్పుడు చూసుంటారు. చాలా తులసి మొక్కలు అయితే ఉన్నాయండి. ఇంక నేను అక్కడి నుంచే కోసుకొచ్చుకుంటాను ఎప్పుడన్నా శనివారం రోజు వేయాలి అంటే. మా ఇంట్లో ఉన్నాయి కానీ తక్కువ అనమాట, అక్కడైతే ఎక్కువ ఉన్నాయి. గుర్తుంటే తెచ్చుకుంటానండి. ఇంకా ఈ మధ్య తేలేదు కదా, ఇంకా తిరుపతికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చేయలేదన్నమాట. ఇంకా బాగా పెరిగిపోయినాయి. ఇంక మా అమ్మ చూసారా, కొమ్మలు కొమ్మలే ఏం చేసింది, దీన్ని మళ్ళీ నువ్వు సపరేట్ చేసుకొని కట్టుకో, కొమ్మలు ఏం చేస్తే మళ్ళీ వచ్చే వారానికి బాగా ఇగుర్లు ఇస్తాయని చెప్పి కొమ్మలు కొమ్మలు ఇంచేసి కవర్లు అయితే కుక్కి పంపించింది. అంటే ఒక 2-3 మూరలు అవుతాయిలేండి. ఇవంతా మొత్తం మనం నీట్గా ఇంచేసుకొని కట్టుకుంటే 2-3 మూరలు పైనే అవుతాయి. ఇంకా నేను ఎదురొచ్చిన తర్వాత గుర్తొచ్చింది నాకు, ఇంకా వెంటనే తీసేసానండి. వాడిపోయి ఉంటుందేమో అనుకున్నాను, వాడలేదన్నమాట. ఇంకా టెంకాయ కూడా ఒకటైతే ఉండి పండగకు తెచ్చింది మిగిలిందనమాట. ఇంకా శనివారం రోజు కొడదాము అని చెప్పి పక్కన పెట్టేశానండి. ఇంకా నైటే బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ లేవంగానే అవన్నీ ఆరబెట్టేసాను అనమాట. ఇవి కూడా ఆరేయాలి. ఇంకా నిన్న వర్షం పడుతుందని మళ్ళీ తీసి కుర్చీలో పెట్టాను. ఇంక పిల్లలకైతే బాదం పప్పులు అయితే ఒలిచిచ్చానండి. ఇంక పిల్లలు అయితే తింటున్నారు. ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదులేండి ఈరోజు. నిన్న చేసిన అంటే నిన్న పప్పు ఉల్లగడ్డ తాలింపు, మళ్ళీ పొంగల్లో కొంచెం పప్పు చేశాను కదా, అవన్నీ మిగిలిన్నాయి. ఇంకా ఆయన కూడా లేరు, ఇంకా అందుకని వాటితో నేను సరిపెట్టేసుకుంటాను. పిల్లలకైతే లోకి అయితే పెరుగన్నం అడిగాడండి ఈరోజు. ఏమో
కోడిగుడ్డు అడగకుండా పెరుగన్నం పెట్టమని చెప్పాడు. ఇంక సరే లోకికి అయితే పెరుగన్నం పెట్టాను. చింటూకి అయితే పచ్చడి పచ్చడి పెట్టమన్నాడు. టమాటా పచ్చడితో పెట్టు, నాకు పెరుగన్నం వద్దు అని చెప్పాడు. చెప్పాను కదా 3 పూటలు అదే తింటున్నాడండి. మార్నింగ్ టిఫిన్లోకి, మధ్యాహ్నం, మళ్ళీ ఒకవేళ సాయంత్రం వచ్చాడంటే, ఇప్పుడు 4 గంటలకు రావట్లేదు కానీ ఇంతకుముందు 4 గంటలకు వచ్చాడంటే కొంచెం అన్నం మిగిలి ఉంటుంది కదా, ఆ పచ్చడి వేసుకొని తినేస్తాడు అనమాట. అలా తినొద్దు నాన్న, కడుపులో నొప్పి వస్తుంది అన్నా కూడా వినడు. ఇదొక్కసారి మమ్మీ, ఇదొక్కసారి అని చెప్పి వేసేసుకుంటాడు. వాళ్ళ నాన్న అరిసినా కూడా వినట్లేదు. ఆ పచ్చడి ఎందుకు చేపించామా అనిపిస్తుంది అనమాట. ఏదో ఒక్క పూట తింటే బాగుంటుంది కానీ 3 పూటల తింటే మళ్ళీ పోయినసారి కూడా అలాగే ఒకసారి కడుపులో నొప్పి వచ్చిందండి. అలాగే కడుపులో నొప్పి వచ్చి ఒక 1 మంత్ వరకు ఫుడ్ ఏం తీసుకోలేదు. హాస్పిటల్లో చూపిస్తే ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పారు. ఇంకా చూస్తున్నాడు కానీ తనకి ఇష్టమైన ఫుడ్ కూడా తీసుకోవట్లేదు అనమాట. నాకు వద్దు, నాకు వాంతి వచ్చినట్టుంది, నాకు తినాలనిపించట్లేదు అని చెప్పేది. మళ్ళీ ఎక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పేసి మాకైతే భయం వేస్తుంది. ఎందుకు చేపించాము పిలిపించి అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి వచ్చిందండి. ఇంకా కొంచెం ముందే అనమాట. ఇంకా చట్నీ చేస్తానులే, నాన్న లేకపోయినా ఏమి మీరు తినండి అన్నా కూడా వినడనమాట. టమాటా పచ్చడి లేదంటివే, నేను ఒక్కోసారి లేదని చెప్పేస్తానండి, అయిపోయింది అని చెప్తాను. ఫ్రిడ్జ్ అంతా ఎతికేస్తాడు. ఉంది కూడా లేదని చెప్తున్నావే అని చెప్పి ఎత్తుక్కొచ్చుకొని డబ్బా ముందు పెట్టుకొని తింటాడు. ఇంకా అందుకని నేను చట్నీ చేయడం కూడా మానేశాను. ఎలాగోలా ముందు ఆ పచ్చడి అయిపోతే తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేనైతే అన్నం ఒక పక్క వంచేసి ఇంకా ఆగ్నేయ దీపం అయితే పెట్టుకుంటున్నానండి. కిచెన్ క్లీన్ చేసినప్పుడు మాత్రమే పెడతాను. కిచెన్ క్లీన్ చేయకపోతే పెట్టనండి. నాకు టైం ఉండి కిచెన్ క్లీన్ చేసుకున్న రోజు అయితే ప్రశాంతంగా దీపం అయితే పెడతాను. ఇలా మనకి దీపం వెలుగుతూ ఉంటే మనం వంట చేసేదానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేనైతే ఇంట్లో దీపం పెట్టినా ఒకవేళ నేను చూశానంటే అది కొండెక్కనివ్వనండి. సాయంత్రం దాకా వెలిగేలా చూసుకుంటానమాట. మళ్ళీ దాంట్లో నూనె పోస్తూ ఉంటాను. నాకైతే అఖండ దీపం పెట్టుకోవాలని ఇష్టం అనమాట. కానీ ఒక్కొక్కసారి కుదరదు మనకి, మర్చిపోతాను. నేను పనుల హడావిడిలో పడి మర్చిపోతాను. అప్పుడు మళ్ళీ కొండెక్కకూడదంట. ఇంక ఈ దీపం అయితే గుర్తుంటే పోస్తామండి. ఒక్కోసారి గుర్తు లేకపోతే దీపం అయితే కొండెక్కేస్తుంది. అఖండ దీపం అయితే అలా కాకుండా మనం ఎప్పుడు ఒక్కసారి పెట్టుకున్న తర్వాత అలా వెలుగుతూనే ఉండాలంట. అంటే చాలా కేర్ తీసుకోవాలి. నేను చెప్తాను మా వారికి పెడతాను అని. నువ్వు పెట్టలేవులే, పెడతానంటావు, మళ్ళీ నీకేమో మతిమరుపు, ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేసింది, మర్చిపోతావు, ఎందుకు వచ్చిన బాధ, నువ్వు మామూలుగా ఎలా చేస్తున్నావో అలా చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అన్నం కూడా వంచేసి ఇంకా కొంచెం అటు ఇటు అంటే అన్నం మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. ఇంకొంచెంసేపు సిమ్లో అయితే పెట్టేస్తే ఆవిరి మొత్తం అన్నానికి పట్టేస్తుందని చెప్పి సిమ్లో అయితే పెడుతున్నాను. ఇలానే ఉంచుతానండి నేను రోజు. అత్తేసరి అయితే పెట్టట్లేదు ఈ మధ్య. ఇక్కడ చూసారా కుక్కర్లో కొంచెం నీళ్ళు ముందే పెట్టుకున్నాను నేను. ఇన్ని గెంజి వచ్చాయింది అనుకోగాకండి. నేను ఆల్రెడీ కొంచెం నీళ్ళతో అయితే కుక్కర్ అక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే నీళ్ళు లేకపోతే కుక్కర్ అటు ఇటు ఒలుగుతుంది, అవి మన పైన పడతాయి కదా అని చెప్పి కుక్కర్ నిలబడడానికి కొంచెం వాటర్ అయితే పెట్టుకున్నాను. ముందు అలా మనం గెంజి కొంచెం వంచడం వల్ల అన్నం మనకి గెంజిలో పడిపోకుండా ఒక్క మెతుకు కూడా లేకుండా మనకైతే గెంజి ఉంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ పిల్లలకైతే దోశ పోయడానికి పిండి అయితే తీసి పెట్టానండి. ఇదేనండి లాస్ట్, అంటే ఆ డబ్బాలో ఉన్నదే కొంచెం ఉంది. ఇది ఇంకా అయిపోయిన తర్వాత ఇడ్లీకి అయితే వేస్తాను. ఇంక పిండి అయితే కూలింగ్ తగ్గద్దని చెప్పి తీసి పెడుతున్నాను అండి. ఒకసారి కలిపి పెట్టేస్తే కూలింగ్ తగ్గద్ది. ఒక 5 minutes అలా పక్కన పెట్టేస్తే మనకి కూలింగ్ తగ్గిపోద్ది. ఈలో పిల్లలు అయితే స్నానం అయి చేస్తూ ఉంటారనమాట. హోంవర్క్ అనేవి ఏం ఉదయం రాపియట్లేదులేండి, ట్యూషన్కి పంపిస్తున్నాను కాబట్టి ట్యూషన్లోనే హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. ఇంకా ఫ్రిడ్జ్లో టమాటా పచ్చడి ఉంటే అది కూడా తీసి పెడుతున్నాను అనమాట. కూలింగ్ తగ్గద్ది మళ్ళీ పిల్లలకి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఎంత ఉంది అని. సగం డబ్బా ఖాళీ అయిపోయిందిలేండి. ఇంకా సగం ఖాళీ అయిపోయిందంటే ఇంక మళ్ళీ ఇంకా చేపించేది లేదు. నేను మొన్న అన్నాను, వృద్ధాగా చేపించాను చింటమ్మా, నువ్వు అదే వేసుకొని తింటున్నావు, ఇంకోసారి చేపినంటే నువ్వు చేపిపోతే ఏంలే, మా నాన్నమ్మని మేము పిలుచుకొని చేపించుకుంటాము, నేను ఫోన్ చేసి అడిగితే చేసి పెట్టిద్ది, మా నాన్న వెళ్ళి తెస్తాడు అని చెప్పి డైలాగులు కొడుతున్నాడు అనమాట. పెద్దోడు అయిపోయాడు, మనం ఏది చెప్తే దానికి రివర్స్ డైలాగులు అయితే వేస్తున్నాడు. మార్నింగ్ కొంచెం ఇలానే ఉంటుందండి, వీడియోస్ తీసుకుంటూ పిల్లలకి స్కూల్కి పంపించుకుంటూ. నా పని అయితే పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత ఒక 1/2 hour అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట. ప్రశాంతంగా పడుకుంటాను.
తర్వాత ఇంక లేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను. ఎందుకంటే బిజీగా ఉంటుంది. ఒకటేసారి లంచ్ బాక్స్ కట్టియాలి, పిల్లకాయలకి టిఫిన్ పెట్టాలి. మా లోకి అయితే ఇప్పుడు కొంచెం కొంచెం స్నానం అయితే చేస్తున్నాడు. ఇంతకుముందు అయితే వాడికి నేనే స్నానం చేపియాలి, షూస్ వేయాలి, అన్నీ వేయాలి. ఇప్పుడు వేసుకుంటున్నాడు అనమాట. ఆయనే సాక్స్లు వేసుకుంటున్నాడు, స్నానం చేస్తున్నాడు, రెడీ అవుతున్నాడు. పెళ్ళి కాకముందు అయితే చాలా ఫ్రీడమ్గా ఉంటామన్నమాట. మంచం మీద నుంచి కిందకి దిక్కుండా ఉంటాము అమ్మ దగ్గర. ఇక్కడేమో అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి అనిపిస్తుంది ఇప్పటికైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను అస్సలు ఏం పని చేయనండి, కామ్గా కూర్చో ఉంటాను. మా అమ్మాయి చేస్తూ ఉంటుంది. నేను అప్పుడు అనుకుంటాను ఇంటి దగ్గర ఇంత పని చేస్తాను, ఇక్కడ చూడు అసలు పనే చేయను. మా అమ్మ చేస్తాను అన్న వద్దులేమ్మా, నువ్వు అక్కడ చేసి వస్తావు కదా, నేను చేసుకుంటాలే అని చెప్పి అంటదనమాట. అప్పుడు మనకి అనిపిస్తుంది అయ్యో నేను ఇంత పని చేసి వస్తున్నానే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది నేను రెస్ట్ తీసుకోవడానికే కదా అని చెప్పి నేను ఏం పెద్దగా పని చేయనండి. కానీ ఇక్కడ మాత్రం తప్పదు. అంటే కష్టంగా చేస్తున్నామని చెప్పలేం, కానీ ఇష్టంగానే చేస్తున్నాము. ఒకసారి మనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యతలు మన మీద వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా మనం ఇష్టంగానే చేస్తాము. ఈలోపు మా పిల్లలు అయితే స్నానం చేసి వచ్చారండి. ఇంక చూసారు కదా అమ్మ టవల్ అని చెప్పి అడుగుతున్నారు. మళ్ళీ పని అక్కడ పడేసి మళ్ళీ టవల్ తీసుకొని వెళ్ళి ఇచ్చొస్తున్నాను. అలానే ఉంటుంది. మార్నింగ్ 9 దాకా నా పనులు అయితే బిజీగా ఉంటాయి. ఇంక ఈ వీడియోస్ వచ్చిన తర్వాత వీడియోస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అనమాట. ఇంత కష్టంగా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతానండి. అంటే కష్టంగా చేస్తున్నానంటే ఇన్ని పనులు ఒకేసారి చేసుకుంటున్నాను కాబట్టి, మీరు చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేస్తే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఒక్కొక్కరు అంటూ ఉంటారు ఇంట్లోనే ఉన్నావు కదా, ఏం చేస్తుంటావు, ఏం పని చేస్తున్నావు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాం, మేమే పనికి వెళ్తున్నాము, పని చేసుకుంటున్నాము, ఇంట్లో బయట చేయలేకున్నాము అని చెప్పి. నాకు అలానే ఉంటుందండి. అంటే నాకు అంత పనే ఉంటుంది. ఇంట్లో పని చేసుకోవాలి, ఒక్కోసారి అమ్మవారు లేకపోతే పిల్లల్ని తీసుకుపోయి వదిలిపెట్టుకొచ్చుకోవాలి, మళ్ళీ వచ్చిన తర్వాత పని చేసుకోవాలి, మళ్ళీ మిషన్ ఎక్కాలి. ఒక్కోసారి అంతా ఇజుగొచ్చేస్తుంది అనమాట. ఏది చేయను, కామ్గా టీవీ పెట్టుకొని పడుకుంటాను. ఏదైతే అది అయిందిలే నాకు అని చెప్పి. ఒక్కోసారి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. తలనొప్పి వచ్చినప్పుడు వీటిలన్నీ డుమ్మా కొట్టేసి ఎటోగట్టు వెళ్ళిపోతాను. మేము బయటకి వెళ్ళినప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానండి. ఎందుకంటే ఇవన్నీ ఉండవన్నమాట నాకు. బయటికి వెళ్ళామా, టయానికి ఫుడ్ తిన్నామా, తిరిగామా, మళ్ళీ ఇంటికి వచ్చామా, అందుకే అప్పుడప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంక పిల్లలకైతే దోశలు వేయిస్తున్నానండి. ఇంకా ఒక పక్క అయితే అన్నం అయితే ఆరేసేసాను. అన్నం వండడం ఆలస్యం, వెంటనే ప్లేట్లోకి తీసేస్తాను అనమాట. ఎందుకంటే ఒకసారి అలానే అన్నం ప్లేట్లోకి వేయడం మర్చిపోయానండి. టైం ఏమో అయిపోయింది, 9-10 అయిపోయింది. నేను చూసుకోలేదు. అప్పుడు చేయబెట్టానండి, సర్రని కాలింది. ఇంక అప్పటి నుంచి అన్నం వంచడం ఆలస్యం, వెంటనే ప్లేట్లోకి తీసేస్తాను అనమాట. అంటే ఒకసారి దెబ్బ తగిలితే కానీ మనకు తెలియదు అనమాట. ఆ దెబ్బ అప్పుడు ఎలా కాలిందో ఇంక అప్పటి నుంచి నాకు బాగా గుర్తు. ఇంకా అన్నం వంచానో లేదో వెంటనే ప్లేట్లోకి అయితే తీసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. కూర లేట్ అయినా సరే ముందు అన్నం అయితే తీసేస్తానండి. ఇంకా పిల్లలు టిఫిన్ చేస్తున్నారు కదా, వీడియో ఎవరు తీస్తున్నారు అనుకోవచ్చు. నేనైతే స్టాండ్కి పెట్టేశాను ఫోన్ అయితే. ఇప్పుడు కొన్ని క్లిప్స్ అయితే అలానే తీసుకుంటున్నాను అండి. ఊరికే ఎవరు బతిలాడుతూ ఉంటారు. స్టాండ్కి పెట్టేసి నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. అప్పుడు నాకు ఈజీ అవుతుంది, పని అవుతుంది, వీడియో రికార్డ్ కూడా అవుతుంది. ఇంక ఈ బాక్సుల్లో అయితే ఈవినింగ్ 4 గంటలకు తినమని దోశలు అయితే పెట్టానండి. చెరొక 2 దోశలు అయితే పెట్టేసి పచ్చడి అయితే వేసి బాక్సులు పెట్టేస్తే ఈవినింగ్ పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళే ముందు తింటారనమాట. ఇంకా స్నాక్స్ పెడుతుంటే వద్దు అంటున్నారు. అవి ఎన్ని తిన్నా పొట్ట నిండవు కదా, అందులో మా చింటూకి కొంచెం ఆకలి ఎక్కువ. అందుకని ఇలా దోశ, ఇడ్లో ఏదో ఒక టిఫిన్ చేస్తాను కదా, టిఫినే మళ్ళీ ఈవినింగ్కి పెట్టేస్తాను అనమాట. చట్నీ అయితే వేయనులేండి, అంటే చట్నీ చేసినా వేయనమాట. ఎందుకో నాకు చట్నీ ఈవినింగ్కి స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పి పచ్చడి వేసి పెడుతున్నాను. చూసారు కదా, బాక్సుల్లో అయితే మొత్తం పెట్టేశాను. ఒక దాంట్లో పచ్చడి అన్నము, ఇంకో దాంట్లో పెరుగు, ఇంకా 2 బాక్సుల్లో దోశలు, ఇంకా ఒక బాక్సులో అయితే కోడి కాళ్ళు అనమాట. ఎంతమందికి ఈ కోడి కాళ్ళు తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు పెళ్ళైన కొత్తల్లో
మా మావయ్య అయితే ఇవి తెచ్చేవాళ్ళు. కోడికాళ్ళు అంటే నేనేదో కోడికాళ్ళు తెచ్చారు వేయించుకొని తిందామని చెప్పి అనుకునేదాన్ని అనమాట. తీరా చూస్తే ఏందివి ఇవే ఆ కోడికాళ్ళు అని చెప్పేదాన్ని. అవును, మేము ఇలానే అంటాం కోడికాళ్ళు అని చెప్పేసి. ఇవి ఎంతమందికి తెలుసో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.